వచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అని గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు అనేక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అతి తక్కువ కాలంలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ పడిపోయే స్టేజ్లో ఉన్నాయి. R&B వాళ్ళ దగ్గర దాని మీద స్టడీ చేయించాం. అవన్నీ డెమాలిష్ చేయాలన్నారు. అవన్నీ డెమాలిష్ చేసి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, అసలు బయట నుంచి చూస్తుంటే ఇదేదో కోటలాగా ఉంది, స్కూల్ లాగా లేదు, కోటలాగా బ్రహ్మాండం కట్టారు. ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్, పిల్లలకు కావాల్సిన ఆల్ ల్యాబ్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఈ విధంగా ప్రతి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా స్కూల్ని డిజైన్ చేశారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా అన్ని గేమ్స్ అన్నీ ఉండేటట్టుగా చాలా చక్కగా విఆర్ఐ స్కూల్ పోటీగా చేశారు. నేను ఆ రోజు చెప్పాను విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలని. నిజంగా ఎలివేషన్ బయట నుంచి చూస్తే దానికంటే బ్రహ్మాండంగా వచ్చింది. చెప్పానది ఒక కోటలాగా వచ్చిందని. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. షార్ట్ పీరియడ్లో దీన్ని చేసినందుకు ఇలా ఎంతో చక్కగా చేసి రాష్ట్రానికి ఒక మోడల్ అయ్యారు. ఈరోజు రాష్ట్రానికే ఈ స్కూల్ ఒక మోడల్. కాబట్టి మరొకసారి డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ని చూసి ఇంకా అనేక మంది ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు అనేక మంది స్ఫూర్తితో దాతలు ముందుకు వస్తారని, పేదలు నిరుపేదలైన విద్యార్థులకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ పర్ విత్ కార్పొరేట్ ఏర్పాటు చేస్తారని, దానికి వారొక స్ఫూర్తి అవుతారని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ, వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా, నెల్లూరు ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీ కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.